అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచింది. విస్తుపోయే లావాదేవీలు జరిగినట్టుగా సిట్ గుర్తించింది. ఏకంగా ఏపీ బ్యూరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డిని మరోసారి విజయవాడ సిట్ ఆఫీస్ కి పిలిచి విచారిస్తున్నారు అధికారులు. ఇక గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు హవాలా రూపంలో నగదు చలామణి అయిందనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో హవాలా నడిపేటువంటి వ్యక్తులకు గోల్డ్ షాప్లకు నోటీసులు జారీ చేసింది సిట్. ఇక చెన్నైలోని ఎన్ఎస్సి రోడ్డులో ఉన్న మోహన్ లాల్ జ్యువెలరీకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13న సిట్ ఆఫీస్కి రావాలని నోటీసులో పేర్కొన్నారు. డిస్టిలరీస్ మరియు నుంచి 1,000 కోట్ల రూపాయల నగదుని బదిలైందని అటు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో ఆ రిపోర్ట్ ఉంది. ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాము, ఏపీలో ఢిల్లీ కంటే 10 రెట్లు మించినటువంటి ఒక లిక్కర్ స్కామ్ జరిగిందనేది పదే ఆర్టీవీ మీకు చూపిస్తుంది. ఆధారాలతో సహా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా అటు వాసుదేవ్ రెడ్డిని మరోసారి విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు మరోవైపుగా కొన్ని జ్యువెలరీ షాపులకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్, చెన్నై నగరంలోని పలు ప్రముఖ జ్యువెలరీ షాపులకు నోటీసులు అందాయి. కొన్ని కోట్ల రూపాయల హవాలా రూపంలో కూడా చేతులు మారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డిని మరోసారి విచారిస్తూ ఒకవైపుగా జ్యువెలరీ షాప్, ఇంతకీ జ్యువెలరీ షాప్లకి లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశాలకి ఎలా లింకప్ చేయాలి, వారిని ఏ రకంగా విచారించబోతున్నారు? ఎస్ మనోజ్, లిక్కర్ స్కామ్ ఏదైతే ఢిల్లీ తలదన్న రీతిలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది అనేది మనం మొదటి నుంచి కూడా ఆర్టీవీ చెప్తూ వస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. సిట్ కూడా మరింత దూకుడు పెంచే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సిట్ 9వ తారీఖున, అంటే నిన్నగాక మొన్న 9వ తేదీ మార్చిన దాదాపుగా ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, చెన్నై అండ్ బాంబే ఈ రాష్ట్రాల్లో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి హవాలా రూపంలో నగదును ట్రాన్స్ఫర్ చేశారో వివిధ రూపాలలో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆల్రెడీ చాలామందికి, దాదాపుగా 11 మందికి నోటీసులు పంపించిన పరిస్థితి. ఈ నోటీసుల్లో చెన్నై ఎన్ఎస్సి కాలనీలో ఉన్న మోహన్ లాల్ జ్యువెలరీస్ కూడా నోటీసు పంపించిన పరిస్థితి అయితే ఉంది. నోటీసులో చాలా క్లియర్గా చెప్పారు. నోటీసులో కూడా ఏం పంపించారో చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. విత్ రెస్పెక్ట్ ద రెఫరెన్స్ cited above, a case number registered in CID AP. Brief facts in the case are that during 2019 and 2024 there were many allegations on the functioning of APSBCL liquor distilleries in the AP, including brand suspension and promotions for kickbacks and also illegal fund diversions by the same distilleries. In the case, in this regard, under investigation to be special investigation team appointed by the government of Andhra Pradesh, your presence in the necessary in the proposal of investigation. Therefore, it required to be taken notice as a present yourself and 13/3/2025 between 10 AM. అంటే 10 గంటల లోపల, 13వ తారీఖు 10 గంటల లోపల వీళ్ళు పంపించిన నోటీసులు ఎవరైతే పంపించారో వీళ్ళందరికీ సంబంధించి పూర్తిగా కూడా వివరాలు వీళ్ళందరూ కూడా సిట్ కార్యాలయానికి చేరుకోవాలని చెప్పారు. మరోవైపు ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, దీంట్లో క్లియర్గా తిలక్ నగర్ డిస్టిలరీస్ ఏదైతే ఉందో, ఈ మ్యాన్షన్ హౌస్ బ్రాందీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో తిలక్ నగర్ డిస్టిలరీస్ హైదరాబాద్లో ఉంటుంది. దీనికి సంబంధించి జైపాల్ రెడ్డి ద్వారా కూడా ఎవరైతే ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారో వాసుదేవ్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్గా చెప్పబడుతున్న జైపాల్ రెడ్డి ద్వారా కూడా ఈ నగదు అంతా కూడా హవాలా బంగారు బిస్కెట్ రూపంలో జరిగింది అనేది కూడా గుర్తించిన పరిస్థితి. జైపాల్ రెడ్డిని కూడా తిలక్ నగర్ డిస్టిలరీస్, అంటే ఇది మ్యాన్షన్ హౌస్ బ్రాందీకి సంబంధించిన కంపెనీ. ఈ వీళ్ళకి సంబంధించిన ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి డిస్టిలరీస్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న జైపాల్ రెడ్డిని కూడా రమ్మని చెప్పారు. 13వ తారీఖున, ఈ నెల 13వ తారీఖున 10 గంటల లోపల సిట్ కార్యాలయానికి రావాలి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు హవాలా పైగా నడిచింది, వివిధ రూపాల్లో హవాలా నడిచింది అనేది సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 15 నుంచి 16 మంది కంపెనీలకు ఆ రోజు హవాలాలో ఏ విధంగా వ్యవహరించారు అంటే బేసిక్గా 2019 నుంచి
24 మధ్యకాలంలో దాదాపుగా ఒక 1 ఇయర్ బిఫోర్ తప్పితే దాదాపుగా 23 వరకు కూడా మద్యం అమ్మకాలన్నీ కూడా కేవలం నగదు రూపంలోనే జరిగాయి. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు. ఈవెన్ కార్డ్స్ కావచ్చు, లేకపోతే తర్వాత ఇప్పుడు వస్తున్న పేటీఎంస్ కావచ్చు, వీటన్నిటిలో ఎటువంటి రూపంలో కూడా జరగలేదు. పూర్తిగా నగదు రూపంలో జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అక్కడే అసలైన స్కామ్ జరిగింది. వివిధ రూపాల్లో నగదు బయటకు వెళ్ళింది. దీనికి సంబంధించి ఎవరైతే హవాలా జరిపారో ఈ హవాలాకి జరిపిన వీళ్ళందరికీ కూడా దాదాపుగా నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. దాదాపుగా అందరికీ నోటీసులు పంపించారు. దాదాపుగా 13 మార్చికి అంటే ఈ నెల బహుశా ఎల్లుండికి 10 గంటల లోపల సిట్ కార్యాలయానికి వీళ్ళందరూ కూడా రావాలి అనేది సిట్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్తోంది. అయితే అత్యంత గోప్యంగా ఈ నోటీసులు అయితే పంపించారు. చాలా యాక్టివ్గా ఇప్పుడు దీనికి సంబంధించి వ్యవహారంలో లిక్కర్ సంబంధించిన వ్యవహారంలో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అయితే దీని వెనకాల అసలు వ్యవహారం ఏమి నడిపారు, చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా దీంట్లో ఇరుక్కునే పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఒక వారం రోజుల్లోనే పెను మార్పులు లిక్కర్ స్కామ్లో బయటపడబోతున్నాయి అనేది సిట్టు చెప్పబోతుంది. సిట్టు కూడా అదే నివేదికను తేల్చే పనిలో చాలా క్లియర్గా ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే తిలక్ నగర్ డిస్టిలరీస్ సంబంధించి ఏదైతే మ్యాన్షన్ హౌస్ బ్రాందీ జైపాల్ రెడ్డి ద్వారా చాలా వరకు కూడా ఈ హవాలా అంతా కూడా జరిగింది. వివిధ రూపాల్లో చెన్నైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అలాగే బాంబేలో కావచ్చు, వీళ్ళ ద్వారా వివిధ రూపాల్లో ఈ హవాలా డబ్బు అంతా కూడా చేరవలసిన వ్యక్తులకు చేరింది. చాలా పెద్ద ఎత్తున ఈ హవాలా నడిపారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకు అందుతున్న ఈ నోటీస్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ వ్యవహారంలో లిక్కర్ స్కామ్ ఢిల్లీకి మించిన తరహాలో లిక్కర్ స్కామ్ జరిగింది. దీని మీద చాలా పెద్ద స్థాయిలో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్ చూడాలి ఎటువంటి నిర్ణయాలు రాబోతున్నాయి. మోహన్ లాల్ జ్యువెలరీస్ కూడా వీరికి సహకరించింది. ఏకంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో హవాలా రూపంలో మార్చడం కోసం వాళ్ళు సహకరించారంటే అంటే ఏ స్థాయిలో జరిగిందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం అంటే దాని ఓనర్స్ ఎవరు, దానికి సంబంధించిన పొలిటికల్ ఆస్పిరేషన్ ఉందా అనేది దాని విషయంలో తెలుస్తుందా క్లారిటీగా? డెఫినెట్గా చాలా కూపీ అయితే సిట్ అయితే లాగింది. కేవలం మోహన్ లాల్ జ్యువెలర్స్ ఒకటే కాదు, చాలా దుకాణాలు దీంట్లో ఉన్నాయి. హవాలా నడిపే చాలామంది వ్యక్తులు అంటే ప్రైవేట్గా కొన్ని కోట్ల రూపాయల హవాలా నడిపే బాంబే స్థాయి వ్యక్తులు చెన్నై అండ్ హైదరాబాదుల్లో ఈ హవాలా ఎక్కువగా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రూటింగ్ కూడా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ రూపంలో డబ్బు వచ్చిందో, ఆ డబ్బులు ఎలా వెళ్ళాయి, ఎవరి ద్వారా వెళ్ళాయి, ఆ రూటింగ్ని కూడా మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాసుదేవ్ రెడ్డిని నిన్న సిట్ కార్యాలయం నుంచి పిలిచి నిన్నటి నుంచి విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఫర్దర్గా తన ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ని తీసుకునే ప్రయత్నం సిట్టు చేసిందా లేదా, తను అప్రూవల్గా మారే ఏమైనా అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఆ ఒత్తిడి కూడా వాసుదేవ్ రెడ్డి మీద ఉంది. కానీ వాసుదేవ్ రెడ్డి అప్రూవల్గా మారి సో జరిగిన వ్యవహారాన్ని కానీ నోరు కానీ విప్పితే అసలు విషయాలు చాలా వరకు కూడా బయటపడతాయి. పూర్తి స్థాయిలో అసలుకి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు ఈ లిక్కర్ స్కామ్ వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది, ఎన్ని వేల కోట్ల రూపాయలకి చేరింది అనేది, దీని వెంతలో డిస్టిలరీస్ వెనకాల రూపంలో అసలు కథ నడిపింది ఎవరు, అసలుకి డిస్టిలరీస్లు కొత్తగా డిస్టిలరీస్ ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, ఏ విధంగా దీంట్లో స్కామ్ నడిపారు, ఇవన్నీ వ్యవహారాలను మొత్తం కూడా పెద్ద ఎత్తున జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇంతవరకు మనకు అందుతున్న సమాచారం వరకు ఏదో కొంతవరకే తీగలాగారు అని అనుకుంటాం. కానీ సిట్టు చాలా సుదీర్ఘంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తోంది. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఫైనల్ రిజల్ట్స్ ఏంటి, ఎంతవరకు వాళ్ళు అనుకున్న ఇప్పుడు వేస్తున్న కదలికలు వర్కౌట్ అవుతాయా, వాళ్ళు అనుకున్న అంచనాల ప్రకారం వాళ్ళు అనుకున్న టార్గెట్ని ఫిక్స్ అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ దూకుడు అయితే మాత్రం సిట్టు డెఫినెట్గా పెంచింది అనేది మనం చెప్పాలి. ఇది కూడా గోల్డ్ బిస్కెట్ల రూపంలోనే, నగదున మొత్తం కూడా గోల్డ్ బిస్కెట్ రూపంలోనే చాలా వరకు చాలా ప్రాంతాలకి వెళ్ళింది అనేది కూడా ఒక సమాచారం ఉంది. అలాగే క్యాష్ ఎంత రూపంలో ఎవరెవరికి చేరింది, ఏ ప్రాంతాలకు చేరింది, ఎవరి కంట్రోల్కి వెళ్ళింది అనే ఆహారం మీద కూడా ఇప్పుడు మోహన్ లాల్ జ్యువెలరీస్ ఏదైతే ఉందో సేమ్ అలాంటివే చాలా కంపెనీస్తో కూడా వీళ్ళు హవాలా నడిపారు. దీనికి వెనకాల చాలామంది వాసుదేవ్ రెడ్డి సొంత ఫ్రెండ్స్ కావచ్చు, చాలా మంది కీలకమైన ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని విచారిస్తున్నారు. వాసుదేవ్ రెడ్డి గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన ఎవరిదైనా పేర్లు చెప్తున్నారా, ఆయన అప్రూవర్గా మారి ఎవరి పేరు బయట పెట్టే అవకాశం ఉంది? ఈ యొక్క నేపథ్యంలో వైసీపీ నేతలు ఎటువంటి టెన్షన్ నెలకొంది? డెఫినెట్గా ఉంటుంది కదా. వైసీపీ నేతల్లో ఆ టైంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన
ఈ స్కామ్లో డెఫినెట్గా కొంత కీలకమైన వ్యక్తులు వైసీపీలో సంబంధించిన పార్టీ నేతలు డెఫినెట్గా అయితే ఉన్నారు. అంటే వాసుదేవ్ రెడ్డి అప్రూవర్ గా మరో పేరున బయటపెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు అప్రూవల్గా వాసుదేవ్ రెడ్డి మారతాడా లేదా అనేది ఆలోచించాలి. కానీ ఆ సిట్ మాత్రం ఆ దిశగానే ముందుకు వెళ్తుంది. అప్రూవల్గా మార్చి అతను తద్వారా పూర్తిగా కూడా దానికి సంబంధించిన సమాచారం తీసుకుంటుందా, లేదు అప్రూవల్గా మారకపోతే వాళ్ళకున్న ఎవిడెన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం జరిపారు. అందుకే ఇప్పుడు నోటీసులన్నీ కూడా పంపించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు నోటీసులు దాదాపుగా చాలామందికి 16 మందికి నోటీసులు పంపించిన దాంట్లోనే కేవలం 2,000 కోట్ల రూపాయలు పైగా క్యాష్ హవాలా రూపంలో ట్రాన్సాక్షన్ అయ్యింది అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని సిట్టు చాలా వరకు సేకరించింది కాబట్టి తద్వారా దానికి ఉన్న సమాచారాన్ని అంతా కూడా తద్వారా బయటికి తీసే పరిస్థితి. ఒకవేళ వాసుదేవ్ రెడ్డి అప్రూవల్గా మారతాడా, లేదు మారకపోయినా ఫర్దర్గా ఏం చేయాలి అనే దిశగా సిట్ అయితే చాలా క్లియర్గానే ఆహారం మీద దూకుడుగా వెళ్తోంది అనేది మనకు అర్థమవుతోంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డిని ప్రెసిడెంట్ ఇంకా కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా క్లియర్గా టార్గెట్ చేసినట్టుగానే కనబడుతోంది. పూర్తిగా కూడా అంతా కూపిలాగే అవకాశం కనబడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 2,000 కోట్ల రూపాయలు హవాలా రూపంలో నగదుని మార్చేశారట. అయితే హవాలా రూపంలో నగదు మొత్తం కూడా చెల్లమైందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో ప్రముఖ గోల్డ్ షాపులు ఇప్పటికే నోటీసులు అందుకున్నాయి. ఈ నెల 13వ తేదీన హాజరు కావాలని కూడా నోటీసులు పేర్కొన్నారు. చెన్నైలోని ఎన్ఎస్సి రోడ్డులో ఉన్నటువంటి మోహన్ లాల్ జ్యువెలరీకి కూడా ఈ నోటీసులు అందాయి. హైదరాబాద్లోని మరొక కీలకమైన వ్యక్తి అంటే వాసుదేవ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది జైపాల్ రెడ్డి కూడా నోటీసులు అని తెలుస్తోంది. ఆయనే ఈ హవాలా డబ్బును మొత్తం కూడా అటు ఇటుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. మరి సిట్ అధికారులు అయితే చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఎటువంటి విధంగా ఇంకా ఎవరెవరు కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.